రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం పడింది. అయితే తాళం వేసింది మాత్రం అధికారులు కాదు, బిల్డింగ్ యజమాని. ఎందుకంటే 40 నెలలుగా అద్దె చెల్లించలేదనే కోపంతో తాళం వేశారు ఓనర్. దీనిపై పలుమార్లు జిల్లా అధికారులకు కంప్లైంట్ చేసినా స్పందన కరువైందన్నారు. దీంతో చేసేదేం లేక కార్యాలయానికి తాళం వేసినట్లు బిల్డింగ్ ఓనర్ తెలిపారు. నాకు రెంట్ కావాలి, సబ్రిజిస్టార్ ఇప్పిస్తాను అంటాం మేడం అంటా ఉంటే ఊకుంటా ఉంటే మళ్ళీ నేను కూడా డిఆర్ నేను లెటర్ వాళ్ళు లెటర్ పంపారు. నాకు ఈ లెటర్ పంపింది 25-26% ఇస్తాను అంటున్నారు. ఇదేంటి, నాకు డబ్బులు కావాలి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం పడింది. అయితే తాళం వేసింది మాత్రం అధికారులు కాదు, ఓనర్. కారణం ఏంటంటే 40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్టుగా కూడా చెప్తున్నాడు. ఎన్నోసార్లు అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా స్పందించలేదనేటువంటి మాట అయితే ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చెప్తున్నాడు? ప్రభుత్వ అధికారులకు సామాన్యుడు షాకిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో చోటు చేసుకుందని చెప్పాలి. అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి తన ఆ ఇంటిని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి అద్దెకిచ్చాడు. అయితే 2022 నుంచి ఇప్పటి వరకు అయితే ఆఫీస్ కు సంబంధించిన అద్దెను అధికారులు చెల్లించడం లేదు అనేది చెప్తూ వచ్చారు. అదే విషయంలో రాజు తనకు రావాల్సిన అద్దెను ఇప్పించాలంటూ కూడా పలుమార్లు అయితే అధికారులకు మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారులకు కూడా కలిసినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజు కార్యాలయానికి ఈ రోజు ఎవరు వెళ్లకుండా తాళం వేశాడు. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసేది లేదంటూ 3.5 సంవత్సరాలుగా బకాయిలు వెంటనే చెల్లించాలని దీక్షించి కూర్చున్నట్టుగా తెలుస్తుంది. అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు తాళం వేయడంతో ఆయా రిజిస్టర్లకు ఇవాళ స్లాట్లు బుక్ చేసుకున్న జనం ఆఫీస్ బయట నిలబడి పడిగాపులు కాస్తున్నారని తెలుస్తుంది. ఆయన కార్యాలయానికి ఆ ఇల్లు తీసుకుని అద్దె చెల్లించకపోవడం ఏంటి అని అధికారుల పైన కూడా స్థానికులు మండిపడుతున్నారు. కాబట్టి ఈ విషయం పైన అధికారులు కూడా పై అధికారులకు తెలపడం జరిగింది. అయితే 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అద్దె చెల్లించకపోవడం పైన స్థానికులు కూడా అటు మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.